This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈరోజు మనకి ఇంకొక పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఆర్గనైజేషన్ చూసుకుంటే మనకి డిష్ టీవీ గురించి పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. D2H, సో చాలా ఎక్కువ మంది వాడుతుంటారు కూడా డిష్ టీవీ. ఈ డిష్ టీవీలో ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్స్ కస్టమర్ సపోర్ట్ రోల్స్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, హౌస్ వైఫ్స్ అయినా, కెరీర్ గ్యాప్ అయినా పర్వాలేదు, ఈవెన్ మనకి రిటైర్డ్ ప్రొఫెషనల్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చాడు. ఇది ఒక ఫ్రీలాన్సర్ జాబ్. సో డిష్ టీవీ కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్కి ఏమైనా ఛానల్ యాడ్ చేయాలన్నా, లేకపోతే ఆ యొక్క కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వచ్చినా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు కదా డిష్ టీవీ కస్టమర్ కేర్కి. ఓకే, ఆ కస్టమర్ కేర్ సపోర్ట్ మీరు చక్కగా ఇంట్లో కూర్చొని సో ఆ కస్టమర్స్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. సింపుల్ మాట. ఓకే, చాలా మంచి హైరింగ్. క్లియర్గా డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఒక న్యూ హైరింగ్ వీళ్ళైతే స్టార్ట్ చేశారన్నమాట. అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్. అట్ కేస్ మీరు ఇక్కడ చూడండి, మనకి డిష్ టీవీ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఇది డిష్ టీవీ. ఇది చూడండి ఒకసారి ఇక్కడ. సో గైస్ గమనించండి, ఈ యొక్క పేజ్ మీరు రావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వి ద టెక్ పేజ్ ఓపెన్ అవుతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ వస్తుంది, వి ద టెక్ పేజ్ ఓపెన్ అయింది ఏంటి అనేసి. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఇస్తాను. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఓకే, చెక్ చేసుకోండి గైస్. ఇక్కడ కెరియర్స్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేయండి. ఇక్కడ మనకి కొత్తగా వాళ్ళ యొక్క వెబ్సైట్ అయితే అప్డేట్ చేసినట్టుకున్నారు. టోటల్గా మనకైతే 19 డిఫరెంట్ రోల్స్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు గైస్. కొంతమందికి ఏమో ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉన్నారు, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అయ్యే విధంగా కొన్ని డిఫరెంట్ రోల్స్ మనకైతే ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఇందులో ఫస్ట్ రోలే చూడండి గైస్, ఫ్రీలాన్స్ కస్టమర్ సపోర్ట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఎనీ ఫ్రెషర్ అనేసి ఇచ్చారు. దాన్ని మీకు ఇచ్చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్లోకి అయితే వస్తుంది. ఇది ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్స్, VRS తీసుకున్న వాళ్ళు, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ విత్ గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. చూసారా, ఇక్కడ మొత్తం క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో గైస్ చూడండి, మనకి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ మీరైతే చేస్తారన్నమాట. సో ఆ అడ్వైజర్గా మీరైతే వర్క్ చేస్తారు కస్టమర్కి సపోర్ట్ ఇవ్వడం కోసం అన్నమాట. ఓకే, అది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్స్ మస్ట్ ఓన్, మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి విత్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇంకా పర్క్స్ అండ్ బెనిఫిట్స్లో పర్ కాల్ బేసిస్లో మీకు అయితే ఇస్తారట. ఓకే, పర్ కాల్ ప్లస్ ఇక్కడ మనకి ఇచ్చారు పర్ కాల్ బేసిస్ ప్లస్ పర్ కాల్ సబ్జెక్ట్ టు రీఛార్జ్ కంప్లీషన్. అంటే వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు చాలామంది, ఒక పర్టికులర్ ఛానల్ అటాచ్ చేయమంటారు, లేకపోతే ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ తీసుకుంటారు కదా. సో డిష్ టీవీ నుంచి దాన్ని బేస్ చేసుకుని ఆ కాల్ బేస్ చేసుకుని మీకైతే వీళ్ళైతే పే చేస్తారన్నమాట డైరెక్ట్గా డిష్ టీవీ వాళ్ళే. ఓకే, ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేయాలంటే ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి, క్లిక్ బిలో లింక్ అండ్ ఫిల్ ద ఫామ్ అని ఇచ్చి దాన్ని మీకు ఇచ్చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే ఒక ఫామ్, వాళ్ళదే అఫీషియల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ ఆఫర్ ఇన్బౌండ్ కాల్స్, డిష్ టీవీ అండ్ D2H earn from home అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ హైరింగ్. ప్లీజ్ డు నాట్ పే ఎనీథింగ్ టు ఎనీ వన్ ఫర్ దిస్ జాబ్. చూసారా, వెరిఫైడ్ జాబ్ అప్డేట్. అందుకే క్లియర్ కట్గా ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చారు, ఎవరికి కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు అనేసి. ఓకే, సో దాన్ని బట్టి మీరు గమనించండి. అన్ని జెన్యూన్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఇక్కడ మీకు ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, మనకి లొకేషన్ స్టేటస్లో మనకి Tier 1 కొంచెం మనకి పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, గురుగాం అయితే వస్తాయన్నమాట. సో హైదరాబాద్ రీజియన్లో ఉన్న వాళ్ళు. సో అదర్ దాన్ ఇంకా రిమైనింగ్ సిటీస్ ఏమైనా Tier 1, Tier 2 కనుక లేకపోతే Tier 2 అని పెట్టేసుకోండి, సరిపోతుంది వేరే సిటీస్ అయితే. ఓకే, ఇంకా మీద అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. హౌస్ వైఫ్స్కి, నెక్స్ట్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి, నెక్స్ట్ రిటైర్డ్ ప్రొఫెషనల్స్కి చాలా మంచి యూజ్ అవుతుంది. ఇది కొద్దిగా మీకు ఇంగ్లీష్లో కొద్దిగా బెటర్గా మాట్లాడగలిగి, కొద్దిగా మీకు హిందీలో మేనేజ్ చేయగలిగితే చాలు, దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.